హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. మనం ఇప్పటివరకు మైండ్ బెండింగ్ థ్రిల్లర్ మూవీస్ చూసుంటాం, సైకలాజికల్ థ్రిల్లర్ మూవీస్ చూసుంటాం, డిటెక్టివ్ థ్రిల్లర్స్ కూడా చూసుంటాం. ఇలాంటి థ్రిల్లర్స్ మన టాలీవుడ్‌లో చూసుంటాం, బాలీవుడ్‌లో చూసుంటాం, హాలీవుడ్‌లో అయితే చాలా చూసేసుంటాం. కానీ కొరియన్ థ్రిల్లర్స్ అంటేనే ఒక జోనర్‌లా అయిపోయిందంటే నమ్ముతారా? ఏ థ్రిల్లర్స్ అయినా ఇప్పుడు నేను చెప్పబోయే 7 బెస్ట్ కొరియన్ థ్రిల్లర్స్ తర్వాతే. అవేంటో చూద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ షో. నెంబర్ 7 మెమరీస్ ఆఫ్ మర్డర్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్ 'పారాసైట్' స్నో పిట్సర్ తీసిన, బాంగ్ జూన్ హో తీసిన జెమ్మే ఈ 'మెమరీస్ ఆఫ్ మర్డర్'. 2003లో రిలీజ్ అయిన ఒక మూవీ గురించి క్వారాలో ఇప్పటికీ డిస్కషన్ జరుగుతున్నాయంటే నమ్ముతారా? ఆ మూవీయే 'మెమరీస్ ఆఫ్ మర్డర్'. ఇదొక ఎరోటిక్ థ్రిల్లర్ మూవీ. మళ్ళీ ఎరోటిక్ థ్రిల్లర్ అంటే ఏంటి బ్రో అని అడక్కండి. మళ్ళీ అడక్కండి అని చెప్తున్నానంటే ఎరోటిక్ థ్రిల్లర్ అంటే ఏంటో అర్థం చేసుకోండి. జస్ట్ ఫర్ ఫన్ గైస్. ఇట్ ఈస్ అన్ ఎరోటిక్ థ్రిల్లర్. మూవీ ప్లాట్‌లోకి వస్తే కొరియాలోని ఒక రిచ్ వుమెన్ దగ్గర పని మనిషిగా ఒక అమ్మాయి చేరుతుంది. అసలైతే తను ఆమెని ఫ్రాడ్ చేయడానికి వస్తది. అసలు తను ఆమెని ఎందుకు ఫ్రాడ్ చేయాలని చూస్తది? అండ్ రీజన్స్ ఏంటి? ఏం జరిగింది? అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలోని ఒక్కో ట్విస్ట్‌కి మీ ఒక్కొక్క బ్రెయిన్ నర్వ్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం భయ్యా. అంత మైండ్ బ్లోయింగ్‌గా ఉంటుంది ఈ మూవీ. దీనికి ఐఎండీబీ రేటింగ్ 8.1/10 అండ్ ఇట్ ఇస్ నంబర్ 5 ది చేజర్. ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. ఈ మూవీకి నన్ను ర్యాంకింగ్ ఇవ్వమంటే 7 మూవీకి ఈక్వల్‌గా మేబీ అబోవ్ 7 మూవీకి కూడా ఇస్తానేమో మరి. మూవీ ప్లాట్‌లోకి వస్తే ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్ ఒక చిన్న ప్రాస్టిట్యూషన్ నడుపుతూ ఉంటాడు. తన దగ్గర ఉన్న ప్రాస్టిట్యూట్‌ని ఎవరో చంపేస్తూ ఉంటాడు. ఆ సీరియల్ కిల్లర్‌ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ మూవీ స్టోరీ. చాలా నార్మల్‌గా ఉంది అనుకుంటే పొరపాటు గైస్. ఈ మూవీ ఒక ఐ ఫీస్ట్. ఇట్స్ సినిమాటోగ్రాఫిక్ స్టాండింగ్ మూవీ. నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ప్రిడిక్ట్ చేయలేనంత సూపర్బ్‌గా ఉంటది ఈ మూవీ. దీనికి ఐఎండీబీ రేటింగ్ 7.9/10 అండ్ ఇట్స్ ఆల్సో నంబర్ 4 ద ట్రైన్ టు బుసాన్. ఈ మూవీ చూడని వాళ్ళు ఉండరు కావచ్చు. చూడకపోతే గైస్ యూ ఆర్ మిస్సింగ్ బెస్ట్ జాంబీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ప్లాట్‌లోకి వస్తే సౌత్ కొరియా మొత్తం వైరస్ ఔట్‌బ్రేక్ అవుతది. ఓన్లీ ఈ ట్రైన్‌లో ఉన్న వాళ్ళే సేఫ్‌గా ఉంటారు. వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యారు అనేది ఈ మూవీ స్టోరీ. ఈ మూవీ గురించి ఏం చెప్పను గైస్, జస్ట్ వాచ్ ఇట్. దీనికి ఐఎండీబీ రేటింగ్ 7.6/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అమెజాన్ ప్రైమ్ అండ్ యూట్యూబ్ ఇన్ తెలుగు. నెంబర్ 3 ద హోస్ట్. ఒక పర్ఫెక్ట్ మూవీ అంటే ఏంటి గైస్? ఏ మూవీ షుడ్ షోన్ లైక్ ఏ రియల్ లైఫ్. ఏ మూవీ షుడ్ హ్యావ్ గుడ్ డ్రామా, థ్రిల్, కాన్ఫ్లిక్ట్, ఎమోషన్ ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఉన్న ఏదైనా మూవీ ఉంది అంటే అది ది హోస్ట్. అనుకోకుండా ఒక మాన్‌స్టర్ అందరిని చంపేస్తూ ఉంటది. అలాగే హ్యున్‌సీ అనే పిల్లని తీసుకెళ్తది. తన ఫ్యామిలీ తనని ఆ మాన్‌స్టర్ నుండి సేవ్ చేయడానికి ఏం చేశారు అనేది ఈ మూవీ స్టోరీ. దీనికి ఐఎండీబీ రేటింగ్ 7.1/10 అండ్ ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఇన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 2 ది ఓల్డ్ బాయ్. ఈ మూవీ టాప్ థ్రిల్లర్స్‌లో టాప్ 5లో ఉండే మూవీ. అంతేకాకుండా కొరియన్ ఫిల్మ్స్‌లోనే టాప్ ఫిల్మ్. ఈ మూవీలోని నెక్స్ట్ వచ్చే ట్విస్ట్‌ని గెస్ చేయండి గైస్. ఒకవేళ మీరు నెక్స్ట్ వచ్చే ట్విస్ట్‌ని గెస్ చేసిన వాళ్ళైతే కామెంట్ బిలో యూ ఆర్ ద గ్రేట్. మూవీ ప్లాట్‌లోకి వస్తే మన హీరోని కిడ్నాప్ చేసి బంధించి 15 ఇయర్స్ ఉంచి బయటికి వదులుతారు. ఎవ్ వాళ్ళు ఎవరో అని తెలుసుకోవడానికి జస్ట్ 5 డేస్ మాత్రమే ఉంటది. ఎవరు వాళ్ళు? హీరో ఏం చేశాడు? అనేది ఈ మూవీ స్టోరీ. దీనికి ఐఎండీబీ ఇచ్చిన రేటింగ్ 8.4/10 అండ్ ఫైనల్లీ ది నంబర్ 1 పారాసైట్. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిల్మ్. వరల్డ్ మొత్తాన్ని ఒక ఊపు ఊపేసిన ఫిల్మ్. బాంగ్ జూన్ హో తీసిన 'పారాసైట్'. ఈ మూవీ 2 కుటుంబాల మధ్య జరిగే స్టోరీ. ఇందులో ఒక ఫ్యామిలీ పూర్ అండ్ ఇంకో ఫ్యామిలీ రిచ్. ఈ పూర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆ రిచ్ ఫ్యామిలీలోకి ఎలా జాయిన్ అవుతారు? వాళ్ళని ఎలా మోసం చేస్తారు? అనేది ఈ మూవీ స్టోరీ. గైస్ డోంట్ మిస్ దిస్ మూవీ. ఇట్స్ ఏ మాస్టర్ పీస్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ దీనికి ఐఎండీబీ రేటింగ్ 8.5/10 అండ్ స్ట్రీమింగ్ ఇన్ అప్పుడు అమెజాన్‌లో ఉండే, ఇప్పుడు అమెజాన్‌లో లేదు. సో ఇట్ ఈస్ స్ట్రీమింగ్ ఇన్ టెలిగ్రామ్. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ #road to 50 అని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ గైస్ ఈ వీడియో అనేది మళ్ళాంటి మూవీ లవర్స్‌కి షేర్ చేయండి. సో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. సో దే విల్ లవ్ యూ. లంగ్ ఔట్ జల్సాపీడియా.